హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కాశీ కాశీ అనగానే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అని మన మదిలో మెదులుతుంది. మరి ఈ మనుషులు కాశీకి నిజంగా ఎందుకు వెళతారు? అదే నేను చెప్పబోయే టాపిక్. కాశీని కాశీ లేదా వారణాసి అని అంటారు. భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ ఆసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారణాసి పేరును పాలీ భాషలో వారణాసిగా రాసేవారు. అది తరువాత బవారస్గా మారింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ష, సుదర్శన, రమ్య, కాశీ అనే వివిధ పేర్లతో ప్రస్తావించేవారు. ప్రపంచంలో అతి పురాతనమైన మరియు నిరంతరం నివసించే నగరాలలో ఒకటి కాశీ. శివుడు సృష్టి మరియు విధ్వంసం చేసే హిందూ మతం దేవుని నగరం అని కూడా పిలుస్తారు. ఇది అన్ని హిందూ మత నగరాల్లో పవిత్రమైనది. ఇక్కడ మరణము సంభవించుట లేదా దహనం చేయుట వల్ల మోక్షం వస్తుందని భావిస్తారు. వ్యక్తి జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అందువల్ల దీనిని ముక్తి స్థలం అని కూడా అంటారు. నిజానికి గంగానదిలో స్నానం ఆచరిస్తే అన్ని పాపముల నుండి విముక్తి కలుగుతుందని చెప్తారు. అనేక మంది సందర్శకులు, యాత్రికులు సూర్యోదయం సమయంలో ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. సుమారు 5000 సంవత్సరం క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది. 1910లో రామ్నగర్ రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ రాష్ట్రానికి వారణాసి నగరం పైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్నగర్ కోటలోనే నివసిస్తున్నాడు. కాశీ శివస్థాపితమని పురాణగాథలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాణాల్లో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేశారు. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తముక్తి పురాణాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పురాతత్వ పరిశోధనలు వారణాసి పరిసర ప్రాంతాల్లో అంటే 11-12వ శతాబ్దంలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. వారణాసిలో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులు చాలా ప్రీతిపాత్రమైన యాత్రాస్థలంగా భావిస్తారు. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామాన్లకు వారణాసి ప్రసిద్ధి చెందినది. ఇక్కడ సూర్యాస్తమయం మంత్రముగ్ధులను చేసే కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి సాయంత్రం హారతి, ప్రార్థనలు వారణాసి యొక్క ప్రధాన ఘాట్లలో నిర్వహిస్తారు. ఈ మర్మమైన నగరం యొక్క అత్యంత ఆకర్షణీయ అంశంగా చనిపోయిన వారి శవాలు దహనం, స్నానం, హారతి వరకు ప్రతిదానికి ఉపయోగపడటానికి అనేకమైన ఘాట్స్ ఉన్నాయి. ప్రపంచంలో వారణాసిని మాత్రమే డెత్ టూరిజం అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి అసలు కాశీ ఎలా పుట్టింది, కాశీ కథ ఏంటి, కాశీ యొక్క పూర్తి వివరాలను నేను క్లుప్తంగా మీకు చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు, విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.